మనం ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు మనల్ని ఆత్మీయంగా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే ఆ పరిస్థితులను మనం కొన్నిసార్లు మనసులో చాలా బలమైన ముద్ర అవి వేసుకొని ఉంటాయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, నువ్వు అటువంటి వాటిని గురించి నువ్వు తలంచడానికి వీలు లేదు, నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారంటే 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యములో త్రోవ, ఎడారిలో నది, ఇవి రెండు ఇంపాసిబిలిటీస్ గా మన జీవితంలో ఎప్పుడు మారతాయి అంటే, ఏవి తలంచుకోవద్దని దేవుడు చెప్పారో, ఏవి ఆలోచించుకోవద్దని దేవుడు చెప్పారో వాటిని విడిచిపెట్టేసి ఆయన నూతన కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తే మన జీవితంలో అసాధ్యమైనవి 2025వ సంవత్సరంలో దేవుడు సాధ్యపరచబోతున్నారు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. I'm waiting with great expectation and great anticipation for the great things that God is going to do in our lives in the coming year. నేనైతే నిజంగా 2025వ సంవత్సరం కొరకు ఎంతో విశ్వాసంతో, ఎంతో ఆశతో నేను ఎదురు చూస్తా ఉన్నానండి. దేవా, నువ్వు ఎన్నో బలమైన కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ఐఎమ్ ఆల్ ప్రిపేర్డ్ టు రిసీవ్. నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నీవు సిద్ధంగా ఉన్నావా దేవుడు చేయబోయే కార్యాల కొరకు?